మానవుడా మేలుకో, బ్రతికి ఉండగానే సత్యము తెలుసుకో. అందరికీ వందనములు. మనం ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ జరుపుకుంటూ ఉంటాము. అందులో తప్పు లేదు. కానీ గుడ్ ఫ్రైడే జరుపుకోవాలన్నా, ఈస్టర్ జరుపుకోవాలన్నా దేవుడు ప్రత్యేకముగా ఒక తేదీ అనేది నియమించి ఉన్నాడు. కానీ మనుషులకు ఆ తేదీలు తెలియక సంవత్సరానికి ఒక తేదీ చొప్పున ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఒక సంవత్సరంలో ఒక తేదీ అయితే ఇంకొక సంవత్సరంలో ఇంకో తేదీ ఉంటుంది, ఇంకో సంవత్సరంలో ఇంకో తేదీ ఉంటుంది. కానీ ఒక తేదీ అని క్లారిటీ లేదు. అయితే బైబిల్లో ఒక తేదీ ఉన్నది. ఆయన సిలువ వేయబడిన తేదీ ఉన్నది, అప్పగింపబడిన తేదీ ఉన్నది. బైబిల్ చదవాలి. దేవుడు పాత నిబంధనలో పస్కా పండుగను ఆచరించాలని ఇజ్రాయేలీయులకు తెలియజేసి ఉన్నాడు. ఆ పస్కా పండుగ ఎప్పుడు జరుగుతుంది? లేవీకాండము 23వ అధ్యాయము 5వ వచనము నుండి చదవండి. పస్కా పండుగ మొదటి నెల 14వ దినమున సాయంకాలమున జరుగును అనింది. అంటే 14వ తేదీ సాయంత్రం నుండి పస్కా పండుగ 7 రోజులు జరుగుతుంది. మొదటి నెల అంటే జనవరిని కాదు. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి, బానిసత్వపు బ్రతుకు నుండి సముద్ర మార్గమున బయటకు తీసుకువచ్చినప్పుడు ఏ నెలలో తీసుకువచ్చాడో ఆ నెలను ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట. నెల ముఖ్యము కాదు, కానీ 14వ దినమున సాయంకాలమున పస్కా పండుగ జరుగును అని తెలియపరిచినప్పుడు అది 14వ దినమే, అనగా 14వ తేదీ. 15వ దినము పస్కా పండుగ స్టార్ట్ అవుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కాను ఆచరించుటకు యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళి శిష్యులతో కూర్చొని ఒక ఇంట్లో పస్కాను భుజిస్తారు సాయంత్రం పూట. ఆ సాయంత్రం పూటనే గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పట్టుబడతాడు. తెల్లవారి 15వ తేదీ ఆ రోజు ఉదయం 9 గంటలకు సిలువ వేయబడతాడు. ఈ తేదీలు ప్రజలు మర్చిపోతున్నారు. బైబిల్ చదవాలి. మనుషులు నిర్ణయించినటువంటి నిర్ణయాలు, ఆచారములు కాదు ముఖ్యం. బైబిల్ చెప్పిందే మనకు ముఖ్యం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.